స్థానిక సంగ్రామానికి తెలంగాణ సిద్ధమవుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పంచాయతీలో రిజర్వేషన్లపై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. దీని ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించనుంది. సెప్టెంబర్లోనే లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. అసెంబ్లీలో బిల్లు పెట్టిన ఆర్డినెన్స్ రూపంలో తీసుకెళ్లిన 42% బీసీ రిజర్వేషన్ల ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు. దీంతో ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. జీవో అమల్లోకి రాగానే బీసీ వర్గాలకు విద్యా సంస్థలు, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక ప్రాధాన్యత లభించనుంది. తెలంగాణలో ఏడాదిన్నరగా గ్రామ పంచాయతీలో పాలకులు లేరు, పట్టించుకునే నాదుడే లేడు. దేశానికి పట్టుగొమ్మలని చెప్పుకునే పల్లెల్లో పరిపాలన పడకేసింది. తాము అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి నెలలు గడుస్తున్నా ఎన్నికలకు అడుగు ముందుకు పడలేదు. లోకల్ బాడీ ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలనే డెడ్ లైన్ ప్రభుత్వానికి విధించింది తెలంగాణ హైకోర్టు. దీంతో అధికార కాంగ్రెస్ నేతలు తమ ముందున్న మార్గాలను అన్వేషిస్తున్నారు. తెలంగాణ కేబినెట్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జోరుగా చర్చ జరిగింది. అయితే రేవంత్ ప్రభుత్వం ముందు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. రెండోది, హైకోర్టు విధించిన సెప్టెంబర్ 30 డెడ్ లైన్కు మరింత సమయం కోరడం. మూడోది, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇవ్వడం. ఇలా అన్నిటిపై సమాలోచనలు చేసింది రేవంత్ సర్కార్. అయితే జీవో ఇచ్చేందుకే కేబినెట్ సుముఖత వ్యక్తం చేస్తుంది. ఇక సర్కార్ వారి నిర్ణయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటూ రేవంత్ సర్కార్ పదే చెప్పుకొచ్చింది. అలాగే ఢిల్లీలోనూ హస్తం లీడర్లు ధర్నా చేశారు. కానీ చివరకు కేంద్రంపై నెపం నెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. బీసీలను మచ్చిక చేసుకునేందుకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లు ఇచ్చేలా సర్కార్ జీవో ఇచ్చిన, ఆర్డినెన్స్ తెచ్చిన, గెజిట్ విడుదల చేసినా మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎలా అనేది బిగ్ వచ్చా. రాజకీయ పార్టీలు నేరుగా వెళ్లకున్నా ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు వెళ్తే ఎలా అనే సంశయం అందరి మధ్యలో మెదులుతుంది. రైటిక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ అందు సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ సత్యం గారు, స్థానిక ఎన్నికలు మరి సజావుగా సాగే పరిస్థితి ఉందా? కాంప్లెక్సిటీ ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం 50% మించకుండా జియో ఇష్యూ చేసింది స్థానిక సంస్థలలో. అట్లాగే ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ప్రయత్నం చేస్తే 50% లోపే ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో జడ్జిమెంట్ ఇచ్చున్నది. అయితే దీనికి భిన్నంగా తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఆ ఆశతోటి ఇక్కడ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేయటం కాంగ్రెస్ పార్టీ, అందుకు అనుగుణంగా శాసనసభలో తీర్మానాలు చేసి అమలుకు పంపితే ఇవాళ రాష్ట్రపతి దగ్గర గవర్నర్కు పంపిన, గవర్నర్ రాష్ట్రపతి అభిప్రాయానికి కోరారు. రాష్ట్రపతి ఇంతవరకు ఇంకేమి దాని మీద రియాక్షన్ లేదు. కాబట్టి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఏమిటంటే, ఒకటి, ఇదివరకే సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చున్నది, రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ 3 months కానీ ఎక్కువ పెట్టుకోవద్దు మీ దగ్గర అని. దానికి ఇన్ రిటర్న్ రాష్ట్రపతి అభిప్రాయం కోరింది. ఇది రాష్ట్రపతిని, గవర్నర్ని అజమాయిష్ చేసే అవకాశం సుప్రీంకోర్టుకు ఉందా అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ అడిగింది. దీంతో ఇవాళ సుప్రీంకోర్టు దాని మీద నడుస్తుంది. కానీ అదివరకు ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్ అవుతున్నది, ఇప్పటికే ఎగ్జిస్టెన్స్లో ఉన్నది. కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి రాష్ట్రపతి సంతకం పెట్టాలి అనేటువంటిది ఒకటి, రాష్ట్రపతి మీద ప్రెజర్ తీసుకొచ్చి దాన్ని ఆర్డినెన్స్ని క్లియర్ చేయడం అనేటువంటిది జరుగుతుందా అనేటువంటిది ఒక ఆశతోటి ఉన్నారు. తర్వాత రెండవది, 42% పార్టీలో ఇస్తే ఇవన్నీ ఫెయిల్యూర్ అయితే పార్టీలో ఇస్తే పార్టీ పరంగా ఇస్తే అటువంటిది అనేది. కానీ బీసీలు పార్టీ పరంగా ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాకు చట్టపరంగానే రావాలి, స్టాట్యుటరీ షేర్ కావాలి తప్ప
ఏదో రాజకీయ పార్టీ నాయకుల యొక్క దాన ధర్మాల మీద ఆధారపడి ఇవ్వద్దని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ తీర్మానం మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి, ఇప్పుడు మీడియాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది 42% అనేటువంటిది జీవో ఇష్యూ చేయాలి, శాసనసభలో ప్రవేశపెట్టి జీవో ఇష్యూ చేయాలనేటువంటిది ఫైనల్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మంత్రివర్గ నిర్ణయం తీసుకున్నటువంటి వార్తలు వస్తున్నాయి మనకు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి న్యాయకోదులు ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే 285A సెక్షన్ ని సవరిస్తే స్థానిక సంస్థల్లో 60%, 69% కూడా రిజర్వేషన్లు 50% దాటినా నిలబడతాయి అని చెప్పేసి ఒక సలహా వీళ్ళకి ఇచ్చినటువంటి సలహా రిజర్వ్లో పెట్టుకొని ఇవాళ కేంద్ర రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి జీవో ఇష్యూ చేసేటట్టు చేసి స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలి అనే పట్టుదలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే దీని మీద ఒక డౌట్ ఏమిటంటే మరి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, 50% దాటడానికి వీల్లేదని జడ్జిమెంట్ ఉంది, కాబట్టి ఇది ఎగనెస్ట్ అని చెప్పేసి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ రాజకీయ పార్టీలు నేరుగా వెళ్ళకుండా ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్తే ఎవరికైనా లిబర్టీ ఉంది. కాబట్టి అట్లా సుప్రీంకోర్టులో వేస్తే మళ్ళీ లేదా హైకోర్టులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ విధంగా హైకోర్టులైనా వేయొచ్చు. కాబట్టి ఇట్లా స్టే ఇస్తే ఆగిపోతాయి. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది మేము చేద్దాం అనుకున్నాం, కానీ ఇగో ఈ విధమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ల మీద సంతకం పెట్టట్లేదు, తర్వాత సుప్రీంకోర్టు ఇట్లా అడ్డం వచ్చింది. కాబట్టి మా పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పేసి ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ తోటి పాటు మిగతా పార్టీలుగా మేము 42% ఇస్తామనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఇదొక భాగం. రెండో భాగం ఏంటంటే గ్రామ పంచాయతీల మీద ఒక ప్రెషర్ ఉంది. ఎందుకంటే హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ జరపాలని చెప్పేసి గతంలో రూలింగ్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా 42% పార్టీల పరంగా ఇస్తామని పోతుందా, లేక హైకోర్టుని ఏమైనా మరొక నెల గడువు కావాలి, సుప్రీంకోర్టులో ఇది పెండింగ్లు ఉంది కాబట్టి ఒక నెల గడువు కావాలని అడిగే అవకాశం ఉంది. ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ మనం ఆలోచిస్తే మొత్తం మీద సుప్రీంకోర్టు జడ్జిమెంటు లేదా రాష్ట్రపతి నిర్ణయాల కోసం ఎదురు చేరకుండా ఇక్కడే ఇది జీవో ఇష్యూ చేసి అది ఆగిపోయినా పార్టీల పరంగా ఇచ్చుకుంటూ ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నట్టు మనకు అవుపడుతుంది. ఎందుకంటే ఇవాళ ఇప్పటికే దరిదాపు సంవత్సరం దాటింది. గ్రామ పంచాయతీలకు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లాభం జరుగుతుంది. డైరెక్ట్ గా 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీలకు ఇస్తున్నాయి. కాబట్టి అవి దరిదాపు 3-4 వేల కోట్లు ఇప్పటికి నష్టపడ్డాయి, గ్రామ పంచాయతీలు ఇవ్వలేదు. అందుకని ఇవాళ అవి ఇంకా ఆపితే ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలు డోల్ డ్రమ్స్ ఉంది. హైకోర్టు కూడా కేంద్రంలో జరిగే పరిణామాలను బట్టి ఎన్నికలు జరపకుంటూ ఉంటాం అనేటానికి కన్విన్స్ కాకపోవచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఏమైనా ఎలక్షన్ జరపడానికే ముందుకు పోయే అవకాశం ఉంది. అది ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ తీర్మానం చేసినట్టుగా అసెంబ్లీలో ప్రవేశపెడితే అదేదన్నా కోర్టు స్టే ఇస్తే మళ్ళీ రాజకీయ పార్టీల పరంగానే మేము కాంగ్రెస్ పరంగా 42% ఇస్తామని ఏదో విధంగా ఎలక్షన్స్ పోయే అవకాశం ఎక్కువ అవుపడుతుంది మనకు. రైట్, అందసత్యం గారు మీరు అందుబాటులో ఉండండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత